హలో నమస్తే. వీళ్ళు ఈ టాపిక్ ఆపేంత వరకు నేను ఈ టాపిక్ ఆపను. నేనెందుకంటే ఇక నుంచి వీళ్ళు ఈ టాపిక్ ఆపేంత వరకు నేను ఈ టాపిక్ మాట్లాడుతూనే ఉంటా. ఏంది ఇప్పుడు 2 ఏనుగులు కొట్టుకుంటున్నప్పుడు పక్కనున్న పులులు, సింహాలు పులులు, సింహాలు అయ్యుండొచ్చాయి పారిపోతాయి. ఎందుకంటే పక్కన ఏనుగులు 2 తన్నుకున్నాయనుకోండి, పక్కన జంతువులన్నీ పారిపోతాయి అక్కడి నుంచి. 2 పులులు, సింహాలు కొట్టుకున్నాయనుకోండి, అక్కడ గేదెలు అవన్నీ ఉండే పారిపోతాయి అక్కడి నుంచి. ఎందుకంటే వాటికి ప్రమాదం. 2 గేదెలు కొట్టుకుంటుంటే కుక్కలు ఉండవు పక్కన, కుక్కలు పారిపోతాయి అక్కడి నుంచి. 2 కుక్కలు కరుచుకుంటాయి అనుకోండి, కోళ్ళు ఉంటాయి, కోళ్ళు పారిపోతాయి అక్కడి నుంచి. 2 కోళ్ళు ఏమంటారు తిట్టుకుంటున్నప్పుడు చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, అవి వెళ్ళిపోతాయండి. అంటే 2 పెద్దవాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు ఈ మైనారిటీస్, వెన్ ద మెజారిటీ ఫైటింగ్ దెర్ ఈస్ అ డేంజర్ ఫర్ మైనారిటీస్. ఇట్స్ అ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ఆ హిందూ రిలీజియన్ మీద వాళ్ళు కొట్టుకుంటే పర్లేదండి. తిరుపతిలో లడ్డులో కల్తీ జరిగి కొట్టుకోనండి, కల్తీ జరిగితే అంతవరకు ప్రాబ్లం లేదు. అది చివరికి ఎక్కడికి వచ్చింది, నేను చెప్పాను కదా, మైనారిటీ దగ్గరికి వచ్చింది. అది ఆ జీవో దగ్గరికి వచ్చింది, మత మార్పిడిలో జీవో దగ్గరికి వచ్చింది. ఫండమెంటల్గా ఆ మత మార్పిడి చేయకూడదు అనేటువంటి జీవో ఇవ్వటం పొరపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి క్రైస్తవులకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ హక్కులు ఉన్నాయి క్రైస్తవులకు కూడా. ఇది భారతదేశంలో ఆర్టికల్ 25 అనేటువంటి ఒక ప్రాథమిక హక్కుల చట్టం ఉంది భారతదేశంలో. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి క్రైస్తవుడు కూడా తన మత ప్రచారం చేసుకోవచ్చు. పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, ఎక్కడైనా పబ్లిక్కి సంబంధించిన వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, అంటే పబ్లిక్ రోడ్లో కానీ, కార్పొరేట్లో కానీ, పబ్లిక్ పార్కుల్లో కానీ, పబ్లిక్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ల్లో కానీ వాళ్ళు చేసుకోవచ్చు. అది ఎక్కడున్నా సరే, గవర్నమెంట్ ప్రతి దాంట్లో అందరికీ హక్కు ఉంటుంది. కానీ వీళ్ళు మెజారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్లోకి, హిందుత్వ పాలిటిక్స్లోకి వెళ్ళారు. నరేంద్ర మోడీ గారు హిందూ రాష్ట్ర అని అంటే, మీరు హిందూ రాష్ట్రం ఏంది సార్, ఫస్ట్ మేమే చేస్తాము మా రాష్ట్రం అని ఈ 2 పార్టీలు కలిపి, వైసీపీ టీడీపీ 2 పార్టీ, ది ఆల్రెడీ మేడ్ ఆంధ్రప్రదేశ్ హిందూ రాష్ట్ర. ఓకే, ది మేడ్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ హిందూ రాష్ట్ర. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ఆ హిందూ రిలీజియన్కి సంబంధించిన ఒకే పాయింట్ పట్టుకొని 2-3 నెలల నుంచి కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు చూడు టీడీపీ వాళ్ళు చేసిన పోస్ట్ చదువుతాను. వీళ్ళిద్దరు వైసీపీ 2 చదువుతాను. నేను అదే చెప్తాను, ఈ టాపిక్ వీళ్ళిద్దరు ఈ టాపిక్ అయిపోయేంత వరకు నేను ఈ టాపిక్ మాట్లాడతాను. ఓకే, ఎందుకంటే నేను అదే చెప్తాను, ఇద్దరు మెజారిటీ కొట్టుకుంటున్నప్పుడు మైనారిటీ సఫర్ అవుతారు. నేను ఆ విషయం దానికోసం మాట్లాడుతున్నాను. 1-2 తెలుగుదేశం వాళ్ళు చేసిన పోస్ట్ ఇదిగో చూపుతాను, టీడీపీ చేసిన పోస్ట్. 1-2 అధికార అహంకారంతో జగన్ చేసిన హిందూ వ్యతిరేక చర్యలు ఇవి. నాకు వెంకన్నపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమి లాగారు, జగన్ క్రిస్టియానిటీని లాగారు. అక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల దేవస్థానంలోకి వెళ్ళాడని లాగటానికి ట్రై చేశారు. ఓకే, సతీ సమేతంగా ఏనాడు పట్టు వస్త్రాలు సమర్పించలేదు. ఇక్కడ అవతల భారతీరెడ్డి గారి క్రిస్టియన్ అయి ఉండొచ్చు, అంటే ఏమీ లేదు. రాజకీయం కోసం వ్యక్తిగత విశ్వాసాలతో సంబంధం లేదండి. రాజకీయం చేయాలి వాడు, అదేనండి. చంపేసైనా సరే, మనుషుల్ని చంపేసైనా రాజకీయం చేయాలి, కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకవేళ ముఖ్యమంత్రి ముస్లిం ఉన్నాడు అనుకోండి, నువ్వు ఎందుకంటే గుడికి వచ్చి పట్టు వస్త్రాలు పట్టించలేదు అని మీరు అనకూడదు. ఎందుకంటే ఎవరి రెస్పెక్ట్ కదా, ముస్లిం కదా అవతల వ్యక్తి. ఓకే, మీరు అనకూడదు అవన్నీ. అవతల వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పుడు మీరు చేసుకో. ఇప్పుడు ఏంటంటే అక్కడ పట్టు వస్త్రాలు పట్టడానికి కాదు కదా ముఖ్యమంత్రి, రాష్ట్ర పరిపాలన కోసం కదా ముఖ్యమంత్రి. పట్టు వస్త్రాలు అనేది ఇష్యూ కాదు కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చిన్నవి. వేరే నాన్ రిలీజియన్ వచ్చినప్పుడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలు అలాగైతే దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే సెంటిమెంట్స్ లేపుతున్నారు. ఒక క్రిస్టియన్ ముస్లిం ఈ దేశంలో ప్రధానమంత్రి కాలేడు, ఈ క్రిస్టియన్ ముస్లిము ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఏది కానివ్వకుండా చేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఇది మెజారిటేరియన్ ప్రపంచం ఇది. ఓకే, ఇప్పుడు ఇది పట్టు వస్త్రాలు ఏనాడు పట్టించలేదు అని జగన్ మీద టీడీపీ వాళ్ళు వేస్తున్నారు. ఎందుకు, భారతి గారు చేయలేదని. ఓకే, ఆమె కూడా వెళ్తున్నారు ఈ మధ్య. ఓకే, ఆమె కూడా వెళ్తున్నారు, ఆమె కూడా తాగుతున్నారు, మొత్తం అయిపోయింది. ఇంకంతే, రాజకీయాల్లోకి వెళ్తే అవన్నీ ఉండవు, అవన్నీ పోతున్నారు వాళ్ళు. అయినా సరే పాత ఫోటోలు అవన్నీ తీసుకొని చేస్తున్నారు వీళ్ళు. ఓకే,
ప్రసాదం వాసన చూసి పడేశారు అని చెప్పి అంటారు. ప్రసాదం వాసన చూసి పడేశారు అని మీరు అనకూడదు. ఎందుకంటే క్రిస్టియన్స్ చాలామంది నమ్ముతారు ప్రసాదం తినకూడదని. అది వాళ్ళ మతాచారం. మీరు నమ్మన్నా వాళ్ళు గౌరవించాలి కదా. నేను అదే అంటున్నా, 2 మెజారిటీ అయిన పాలిటిక్స్లో మైనారిటీని తొక్కుతారు వీళ్ళు. ప్రసాదాన్ని వాసన చూసి పడేశారని మీరు ఇలా రాయకూడదు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే ప్రసాదం తినకూడదని వాళ్ళ మతాచారంలో ఉంది. అంటే ఒక భారతి గారి గురించి రాశారు. ఇప్పుడు ఈ పాయింట్ పట్టుకొని పక్కన అన్ని, ఇప్పుడు నైబర్స్ ఉంటారు కదా, క్రిస్టియన్ నైబర్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రసాదం ఇచ్చి మీరు తినాల్సిందని బలవంతం చేస్తారు కదా. ప్రతి ఒక్క సొసైటీలో ఆఫీసులో స్కూల్స్లో కాలేజీల్లో బలవంతం చేస్తారు కదా. నేను తినండి, అది నా మతాచారంలో వాళ్ళు గౌరవించి వదిలేయాలి కదా. ఓకే, క్వశ్చన్ చేస్తారు, ఎందుకు తినవు, నువ్వు తింటున్నప్పుడు నాదెందుకు తినవు అని క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి. అని మనం కూడా యూ హ్యావ్ టు లివ్ ఇట్ టు దెమ్, రైట్? ఎవరిని బలవంతం చేయకూడదు కదా. అదే నేను ఫండమెంటల్ రైట్స్ మొత్తం ఆస్పెక్ట్ అయిపోయింది. ఇద్దరు, నేను అదే చెప్తున్నా, హిందూ రాష్ట్రం మోడీ గారు అంటే ఏంది సార్ మీరు చేసేదే, మేము చేస్తాం హిందూ రాష్ట్రం ఫస్ట్ అని పోటీపడి చేశారు వైసీపీ టీడీపీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ బికేమ్ హిందూ రాష్ట్ర. దేశం అయిద్దో లేదో మనకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ది మేడ్ హిందూ రాష్ట్ర. దేవుణ్ణి ఇంటికి తెచ్చి ప్యాలెస్లో సెట్టింగ్ చేసుకున్నారని ఇది టీడీపీ వాళ్ళు చేసిన పోస్ట్. ఓకే, సెట్టింగ్ తెచ్చి ప్యాలెస్ వేసుకునేది ఏముంది? గుడి కట్టుకుంటే పొరపాటు తప్పేంటి? గుడి కడితే ఇంట్లో గుడి కట్టుకోవట్లేదా? ఇంట్లో గుడి కట్టుకున్నప్పుడు ఆయన పెద్ద పండగ వేసుకున్నానికి తప్పే ఉంది దాంట్లో. అది కూడా రాజకీయం చేశారు. ఓకే, ఇది జగన్ది. ఇంకోటి, ముందు టీడీపీ వాళ్ళు తర్వాత వైసీపీ పేరు కూడా చూద్దాం. 7 కొండలు కాదు 2 కొండలని జీవో ఇవ్వడానికి మీరెవరు? 2005 నుంచి అప్పటి రాజశేఖర రెడ్డి హయాంలోనే హిందువులపై దాడి మొదలైంది. రాజశేఖర రెడ్డి హిందువులపై దాడి మొదలు చేశాడట. దాడి మొదలైంది. ఈ మాట అన్నారని, రాజశేఖర రెడ్డి హిందువులపై దాడి చేశాడని రాజశేఖర రెడ్డి అన్నాడని 7 కొండలు కాదు 2 కొండలు పరిమితం చేస్తూ అప్పటి పంచాయతీరాజ్ కార్యదర్శి శామ్యుయల్, పంచాయతీరాజ్ కార్యదర్శి అని వీళ్ళే చెప్పారు కదా. పంచాయతీరాజ్ కార్యదర్శి ఎందుకు జీవో ఇచ్చాడంటే, ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల గ్రామంలో సర్పంచ్గా ఓన్లీ ఈఓ టీటీడీ సిఇఓను ఈఓను ఇద్దరు ఒకరు ఉంటారండి. ఆయనే పంచాయతీగా ఉంటాడు. పంచాయతీ ఎన్నికలు జరగవు తిరుమలలో. అప్పుడు ప్రచారం చేస్తున్నారని తిరుమలలో రాజశేఖర రెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి, ఇదిగో ఇక్కడ ఎవరు మీరు ఎన్నికల ప్రచారం చేయకండి, ఇక్కడ ఏమి ఎన్నికలు జరగవు, టీటీడీ ఈఓనే తిరుమలకి సర్పంచ్గా ఉంటాడని చెప్పి ఒక జీవో ఇచ్చింది. ఆ జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చింది జేసీ దివాకర్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి. అప్పుడు ఆయన వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వీళ్ళు దీన్ని తిప్పుతున్నారు. వాళ్ళు దాన్ని ఈ జీవో ఇచ్చాడు 2 కొండలు 3 కొండలు అని. అవి ఏం జరగలేదు. దాంతోపాటు ఎన్నికల ప్రచారంతో పాటు మత ప్రచారం కూడా చేయొద్దని ఇచ్చారనమాట అప్పుడు. ఓకే, చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు. ఏమని అప్పుడు రాజశేఖర రెడ్డి మీద రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశాడు రాజశేఖర రెడ్డి గారు? జీవోలు ఇచ్చాడు ఇట్లాంటివన్నీ. ఇది వీళ్ళందరూ గొడవ చేస్తున్నారని. తర్వాత వీళ్ళను వైఎస్ జగన్ టైంలో పవిత్రమైన తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించారని ఇదిగో క్రిస్టియన్ ఫోటోలు పెట్టారు. ఒక ఆమె బైబిల్ పట్టుకుంది, సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుందని, ఈయన భార్య ఏమో ఈయన కూతురేమో క్రిస్టియన్ పెళ్లి చేసుకుందని కొట్టుకున్నారు. నాకు ఒకటి గుర్తు వచ్చింది. నేను చిన్నప్పుడు 6 సంవత్సరాల క్రితం, నాకు అప్పుడు 6 సంవత్సరాలు, 1వ తరగతి 2వ తరగతి చదువుతుంటే మాది పల్లెటూరు నుంచి అద్దంకి వెళ్తానికి ఒక ట్రాక్టర్ ఎక్కా. ఆ పక్కన ధర్మవరం అనుకుంటే ధర్మవరం నుంచి ట్రాక్టర్ ఎక్కాను చిన్నప్పుడు, 25 సంవత్సరాల క్రితం చెప్తున్నా. అప్పుడు బండులు లేవు, ట్రాక్టర్లు. నేను ఒక ట్రాక్టర్ ఎక్కా. ట్రాక్టర్ ఎక్కితే అక్కడ ఇంకా ఉంటారు అగ్ర కులస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఆ ట్రాక్టర్లో ఉన్నారు, నేను ఆ ట్రాక్టర్లోనే ఉన్నాను. వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు కదా. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు అట్లా పెరిగారు. ఓకే, వాళ్ళు ఒక అబ్బాయి అంటాడు వాళ్ళ చెల్లెల్ని ఏ మాదిగిదానా అన్నాడు అనమాట. ఏ మాదిగిదానా అంటే, చూడు మమ్మీ నన్ను మాదిగిదానా అంటున్నాడు, నువ్వేరా మాలోడివి అందనమాట అమ్మాయి. నేను పక్కనే ఉన్నా. వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు. ఏమన్నా మాదిగిదానా అంటే, చూడు మమ్మీ నన్ను మాదిగిదానా అంటున్నాడు, ఈడే మాలోడు అని చెప్పి వాళ్ళిద్దరు అలా తిట్టుకుంటున్నారు. ఇద్దరు. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలానే తిట్టుకుంటున్నారు. ఏమని, ఇదిగో నువ్వు క్రిస్టియన్వి అంటే, చూడు వీళ్ళు నన్ను క్రిస్టియన్ అంటున్నారు, నేను క్రిస్టియన్ కాదు, మీరే క్రిస్టియన్స్,
లేదు ఇదిగో మీరు ఫోటోలు పెట్టుకొని మీరు క్రిస్టియన్గా బైబిల్ పట్టుకున్నారంటే మీరు దుర్మార్గులారా, మమ్మల్ని క్రిస్టియన్ బైబిల్ పట్టుకున్నారంటే మేము అసలు క్రిస్టియన్స్ కాదు, మీరే క్రిస్టియన్స్. ఏంది తేడా దానికి దీనికి? ఒక్కరు కూడా క్రిస్టియన్ అయితే తప్పేంటి అని ఎవరో చెప్పలే. క్రిస్టియన్ అయితే తప్పేంటయ్యా అని ఎవడు అడగలేదు, ఒక్కరు కూడా అడగలేదు. ఇది క్రిస్టియన్ అయితే తప్పేంటి, ఓకే ఎస్ బైబిల్ పట్టుకుంది తప్పేంటి అని ఒక్కరు కూడా ప్రశ్నించలే. లేదు బైబిల్ పట్టుకోలేదు, ఊరికే పట్టుకుంది, ఆమె మహాభక్తురాలు సుబ్బారెడ్డి గారి భార్య అని ఎందుకంటే టీటీడీ చైర్మన్ భార్య కాబట్టి ఇది వాళ్ళ డిఫరెంట్ మైండ్లో వెళ్తున్నారు వాళ్ళు. ఓకే బైబిల్ పట్టుకుంటే తప్పేంటి అని ఒక్కరు అడగలేదు. ఫండమెంటల్ హక్కులు తొక్కిపడేశారు. 2 ఏనుగులు తన్నుకొని కుక్కల్ని కోడల్ని తిప్పేసినట్టు వైసీపీ టీడీపీ తొక్కిపడేశారు ఫండమెంటల్ హక్కుల్ని. నేను అదే చెబుతున్నా. ఓకే ఇంకొకటి, పెళ్లి చేసుకుంది భూమా కరుణాకర్ రెడ్డి గారు, ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి నా కూతురికి నేను హిందూ పెళ్లి చేసుకుని నిరూపించాల్సి వచ్చింది. అవునా, క్రిస్టియన్ పెళ్లి చేసుకొని ఒకవేళ ఆమె నా కూతురు క్రిస్టియన్ అంటే నాకు తెలీదు, హిందూ పెళ్లి చేసుకొని ఉండొచ్చు, బట్ ఇంత అబద్ధమే చెప్పుండొచ్చు. బట్ నేను చెప్తాను ఫండమెంటల్ రైట్స్ ఒక కాన్సెప్ట్లో చెప్తాను. అవునా, హిందూ పెళ్లి క్రిస్టియన్ పెళ్లి చేసుకుంది అనుకోండి, ఆ అమ్మాయి మేజర్ కాబట్టి పెళ్లి చేశాను, మేజర్ వాళ్ళ ఇష్టం, నేను హిందువునే అని చెప్పుకోలేకపోతున్నా. ఎందుకు చెప్పలేకపోతున్నారు? హక్కులు చట్టాలు పక్కన తర్వాత నేను అదే చెప్తున్నాను కదా. నేను చిన్నప్పుడు ఆ డాక్టర్ పోతే నువ్వు మాలదాని ఉంటే నువ్వేం మాలాడు అని చెప్పి తిట్టుకున్నట్టు, నువ్వు క్రిస్టియన్ ఉంటే ఎవడరా నేను క్రిస్టియన్ కాదు నేను హిందువుని అంటే క్రిస్టియన్ తప్ప అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేశారు. ఇంత రెండు పొలిటికల్ పార్టీలు కలిసి క్రియేట్ చేశారు రాష్ట్రంలో. ఈ ఆంధ్రప్రదేశ్ మేడ్ హిందూ రాష్ట్ర ఫాస్టర్ దాన్ ఇండియా. Narendra Modi ji wants to make Hindu country. Andhra Pradesh became a Hindu Rashtra before the country because of these 2 political parties, YCP and TDP. Because none of them are having a secular kind of doing politics. Both are going Hindutva politics. ఈ హిందుత్వ పాలిటిక్స్ మధ్యలో ఇంకొక హిందూ సనాతన ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్, ఆయన ఇంకా ఈ కథ హిందూ మతం పట్టుకొని ఇది ఒకటి పోస్ట్ చేసాడు. ఏమని, ఇదే మిగతా రాష్ట్రాలతో ఇది పోస్ట్ చేసాడు. ఏమని, ఇదే మిగతా మతాలు అయితే ఊరుకుంటారా, ఇది మా హిందూ మతం కాబట్టి ఇలా చేశారు, మిగతా రాష్ట్రాలు మిగతా మతాలు అయితే దేశం అల్లకొల్లాలని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్పారు? ది హైయెస్ట్ కరప్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అకార్డింగ్ టు రీసెంట్గా జరిగిన సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే క్రైస్తవ సంస్థల్లో జరుగుతుంది. ఎన్జిఓలు పెట్టి ఎన్జిఓల పేర్లతోటి విదేశాల నుంచి డబ్బులు, అది వాడికి సాయం చేస్తున్నాను వీడికి సాయం చేస్తున్నానని ఫారెన్ ఫండింగ్ తీసుకొచ్చి ఆ డబ్బులను మిస్మేనేజ్ చేస్తుంది క్రైస్తవ ఎన్జిఓలు అని నేను చెప్పలా, సర్వే చెప్పింది. మోస్ట్ కరప్టెడ్ ఎన్జిఓస్ ఇన్ ద వరల్డ్ ఇట్స్ క్రిస్టియన్ ఎన్జిఓస్. అక్కడ కూడా బొక్కలు ఉన్నాయి. ఓకే, అక్కడ కూడా వాళ్ళు విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తామని చెప్పి డబ్బులు కరప్షన్ చేస్తూ ఉంటారు ఎన్జిఓల్ని, పాస్టర్లు వీళ్ళందరూ. ఓకే, సో ఇది అన్ని చోట్ల ఉంది. అదే వేరే మతం అయితే ఊరుకునే వాళ్ళు కాదు, మత గొడవలు లేపటమే. అది ఎవడి పక్కన వాడికి ఉన్నాయి. ఓకే, మత గొడవలు లేకపోద్దు పవన్ కళ్యాణ్ చేసింది. ఇది అబద్ధాలకు అదుపు లేదా చంద్రబాబు, ఇది కదా బైబిల్ పట్టుకుందని చెప్పి ఇది వైసీపీ వాళ్ళు ఏంటి ఇప్పుడు వీళ్ళ బాధ? వీళ్ళు ఇప్పుడు నిరూపించుకోవాలి మేము క్రిస్టియన్స్ కాదని. వీళ్ళలో ఒక్కరు కూడా క్రిస్టియన్ అయితే ఏంటి అని అంటలా, మేము క్రిస్టియన్ కాదు మమ్మల్ని క్రిస్టియన్ అంటారా తూచ్ అని వీళ్ళు వాళ్ళ. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. నిమిషాల వ్యవధిలో మాట మార్చేయటంలో ఊసర వెళ్ళి మర్చిపోయారు. ఏదో పవన్ కళ్యాణ్ ఈ వైసీపీలో ఇదిగో వైసీపీలో ఒకటి పోస్ట్ చేశారేమని, ఇది చూడండి. టీడీపీ మాజీ చైర్మను యేసు తిరునాళ్ళకు ప్రోత్సహించాడు, మీరే మత మార్పిడికి చేయడానికి ప్రయత్నించింది మేం కాదన్నట్టుగా ఇది వీళ్ళు వైసీపీ వాళ్ళు తిప్పుతున్నారు. ఏమని, గతంలో ఎప్పుడో టీటీడీ చైర్మన్ గతంలో మీ టీటీడీ చైర్మన్ పుట్ట పేరేందో మరి పుట్ట అంట, ఆయన యేసు తిరునాళ్ళకి వెళ్ళాడట. ఆయన ఫోటో వేశారట యేసు తిరునాళ్ళకి. ఆయన గతంలో టీటీడీ చైర్మన్కి పోస్ట్ చేశారంట. అందుకని మీరే మత మార్పిడికి వెళ్ళింది మేం కాదు అని అంటే, నేను అదే చెప్తున్నాను కదా. వీళ్ళిద్దరు కూడా హిందుత్వ పాలిటిక్స్లోకి వెళ్ళి మధ్యలో పచ్చడి చేస్తుంది క్రిస్టియన్స్ని. తప్పేంటి యేసు తిరునాళ్ళకి వెళ్తే? తప్పేంటి? ఇది సెక్యులర్ దేశంలో దేనికి వెళ్ళాలి? ఇప్పుడు జగన్కి క్రిస్టియన్ కదా.
సరే ఇంత కొట్టుకుంటున్నారు, అసలు మీ నాయకుడే క్రిస్టియను నాయకుడు. నేను వెళ్ళి గుడి ఓపెన్ చేశాడు కదా పోయి, అది జరిగినప్పుడు టీటీడీ చైర్మన్ చర్చకి వెళ్తే తప్పేంటి? ఒక నాయకుడే, పార్టీ నాయకుడే, రాష్ట్రం అధ్యక్షుడే ఒక క్రిస్టియను అతనిపై గుడి ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు వెళ్ళి అన్ని వేరే మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పేంటి? వైసీపీ వాళ్ళు ఇది పోస్ట్ చేస్తున్నారు. నేను అదే చెప్తాను, బోత్ ఆర్ డూయింగ్ హిందుత్వ పాలిటిక్స్. ఓకే, ఇదిగో ఈ బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు ఆయన చివరికి నా కూతురు హిందూ పెళ్లి చేసుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చినారు ఆయన్ని. ఓకే, అవునా హిందూ పెళ్ళే చేసుకుంది, ఒకవేళ క్రిస్టియన్ అయినా తప్పేంటి అని అంటలేదు ఎవరు. అది మహాపాపం క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే అన్నట్టుగా ఫీలింగ్ ఉన్నారు ఎంత. ఇదిగో అనిత హల్లెలూయా అని చెప్పేసి వైసీపీలు చెప్తున్నారు. వంగలపూడి అనిత అంటే ఒకసారి ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ అని చెప్పిందట, నా బైబిల్ ఉండిద్ది నా బ్యాగులో అని చెప్పింది. నువ్వు క్రిస్టియన్ హిందూ అని చెప్పి వైసీపీలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్న వేస్తే వైసీపీలో ఒకడన్నా మిగులుతాడా? వైసీపీ బ్రదర్స్ నేను చెప్తున్నాను, ఇంక్లూడింగ్ మీ. ఓకే, ఐఎమ్ అన్ ఎస్సీ సర్టిఫికేట్. 90% ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 90% దళితులు మొత్తం కూడా సర్టిఫికేట్ మీద వాళ్ళు హిందూ అనే ఉంటారు. వాళ్ళందరూ చర్చిలకు వెళ్తారు, మీకు తెలియదు ఆ విషయం. వాళ్ళలో వంగలపూడి అనిత కూడా బైబిల్ పెట్టుకుంది, బైబిల్ క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చామో, పబ్లిక్గానే హిందూ అని చెబుతుందామా, లేదంటే ఎస్సీ రిజర్వేషన్ రాదాముకి రాదు. మీరు తిప్పితే వైసీపీ వాళ్ళు దాన్ని పట్టుకొని తిప్పితే మరి వైసీపీలో ఉన్న ఇలా క్రిస్టియన్ సంగతి ఏంటి, ఎస్సీల సంగతి? ఓకే, అట్లీస్ట్ వైసీపీలో ఎక్కువగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు మీరు సెన్సిబుల్గా ఉండాలి కదా. అవతల వాళ్ళు మీరు ట్రిగర్ చేసినా సరే, నేను అందుకే చెప్తున్నానండి, అక్కడ సోషల్ మీడియాలో ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరు కూడా క్రిస్టియన్స్ లేరు. టీడీపీ సోషల్ మీడియాలో కానీ వైసీపీ టోటల్ సోషల్ మీడియాలో కానీ క్రిస్టియన్స్ లేరు. క్రిస్టియన్స్ని పెట్టుకోలేదు, వాళ్ళు మైనారిటీస్ని పెట్టుకోలేదు. ఇద్దరు హిందుత్వ పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి సిన్సిన్గా ఒక చిన్న పోస్ట్ చేస్తే మైనారిటీస్ అట్ అవుతారా? ఏమీ లేదు. ఇది పోస్ట్ చేస్తే దళితులకి ఏమైనా అట్ అవుతారా? ఏమీ లేదా. ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తే సరిపోతుంది. 2 పొలిటికల్ పార్టీలు ఇది చేస్తున్నారు. ఇక్కడ హల్లెలూయా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు వంగలపూడి అనితని తిప్పుతున్నారు. అనిత ఏట హల్లెలూయా అని. అంటే హల్లెలూయా అంటే అది అవమానం, అంటే మీరు అవమానిస్తున్నారు. వైసీపీ వాళ్ళు చెప్తున్నా, బ్రదర్ ఐ డోంట్ నో ఎవరు పోస్ట్ చేస్తారో దీన్ని. వైసీపీ హల్లెలూయా అంటే తప్ప? వైసీపీ వాళ్ళు యూఆర్ కాలింగ్ హల్లెలూయా అంటే ఎక్కిరిస్తూ మాట్లాడుతున్నా అయ్యా హల్లెలూయా బ్యాచ్ అని క్రిస్టియన్స్ని. అల్టిమేట్లీ క్రిస్టియన్స్ మీకు ఓటేసేది, వైసీపీ వాళ్ళకి ఎక్కువ మంది ఓటేసి క్రిస్టియన్సే. మీరు అవమానిస్తున్నారు. ఓకే, ఇదేంది జియో నంబర్ 747 రాజశేఖర రెడ్డి పెడితే చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేస్తా అన్నాడు, అది ఎత్తేస్తా అన్నాడు. అది చేస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ చేసేవాడిని. ఎందుకంటే అది ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. ఆ రోడ్ల మీద వెళ్ళేవి, ఆ పబ్లిక్ పార్క్లో కూర్చునే దానికి అది టీటీడీ ప్లేస్ ఉందా లేదా అనేది కాదు. పబ్లిక్, ఇఫ్ ఇట్ ఈస్ అ టీటీడీ ప్లేస్ దట్ షుడ్ బి బిల్ట్ బై టీటీడీ విత్ టీటీడీ మనీ. గవర్నమెంట్ ఫండింగ్తో పెట్టిన వేసిన ప్రతి చెట్టు మీద కూడా ఆ కాయలు అందరూ పోసుకునే హక్కు ఉంటుంది గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ప్రతి రూపాయి అందరూ కలిసి కడతారు ట్యాక్స్ అనేది. ఇది సెక్యులర్ దేశంలో అది గవర్నమెంట్ రూల్, అది కాన్స్టిట్యూషనల్ రూల్. ఎనీ రూపీ దట్ గవర్నమెంట్ స్పెండ్స్, దట్ ఎవ్రీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్, ఎవ్రీబడి హ్యావ్ రైట్ ఆన్ దాట్. అది సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు తీసేస్తాను నేను సెల్యూట్ చేసాను చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఓట్లు పోతాయని ఇప్పుడు ఆయన మాట మార్చాడు. ఆ రోజు చెప్పాడు నేను తీసేస్తానని. ఇప్పుడు ఈ యాంగిల్లో ఫండమెంటల్ హక్కుల యాంగిల్ ఎవరు మాట్లాడతలేదు. అది ఇంక నేను ఎక్కువ మాట్లాడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.